హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా తేడాలు ఉంటాయి. అసలు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో గుండె నొప్పి రావడం, అక్కడ నుంచి లెఫ్ట్ ఆర్మ్కి రేడియేట్ అవ్వడం, దవడకు కానీ వీపుకు కానీ పాకడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ఆడవాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ అనేవి తెలియవు. వాళ్ళకి ఒక విధమైన అలసటలాగా, లేదంటే దాన్ని ఫెటీగ్ అంటాము, లేదంటే కొంతమందికి ఆయాసం రావడం కానీ, చెమటలు పడడం కానీ, వికారంగా ఉండడం కానీ జరగచ్చు. సో ఇలా ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ అనేది ఉండొచ్చు. ట్రీట్మెంట్ కూడా మనం చూస్తే భారతదేశంలో మగవారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆడవాళ్ళకి వచ్చినప్పుడు కొద్దిగా డిలే అనేది జరుగుతూ ఉంది. సో మనం చేయాల్సింది ఏంటి అంటే చుట్టూ ఉన్న ప్రపంచానికి అవేర్నెస్ అనేది పెంచాలి. హార్ట్ అటాక్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది ఎలా అనేది మనం తెలియజేయాలి. ఆడవారిలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే 45 ఏళ్ళు దాటుతాయో, పీరియడ్స్ అనేది ఆగిపోతాయో, ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుందో ఆడవారికి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. ఇది మనం గ్రహించాలి.